నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సింహరాశి వాళ్ళకి మే నెలలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది? మే నెలలో సింహరాశి వారి అంటే జాతకం కూడా వారి పరిస్థితి కూడా అత్యున్నతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఏవైతే శత్రు బాధలు రుణ బాధలు ఇన్ని రోజు నుంచి ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా పట్టాపంచలైపోతున్నాయి. తప్పనిసరిగా అనారోగ్య స్థితి సంపూర్ణంగా ఆరోగ్య స్థితికి చేరుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం నెలకొల్పబడుతోంది. ఇంట్లో పెద్దల అనారోగ్య స్థితి కూడా ఆ భయం నుంచి బయటకు వచ్చేసి ఆనందంగా ఉండేటువంటి ఆరోగ్య స్థితికి చేరుకుంటుంది సంపూర్ణంగా. ఇక్కడ చేసినటువంటి అప్పులు కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కావచ్చు, వెనక్కి రావటం కానీ, అప్పులు తీరడానికి మార్గం కానీ సంపూర్ణంగా చక్కగా మంచి మార్గం కనబడుతుందని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి మే నెల మొత్తం కూడా. అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగబోతుంది. తద్వారా ఆనందదాయకమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ముఖ్యంగా అవసరానికి కావలసినటువంటి డబ్బులు ఏదో ఒక విధంగా వీరి చేతికి అందడం అది సంతోషించదగినటువంటి విషయం నిజంగా. అలాగే విద్యార్థులు కూడాను సంపూర్ణమైనటువంటి మంచి మార్కులు పొందేటువంటి అవకాశం సావకాశంగా చక్కగా కనబడుతుంది. మంచి మంచి ర్యాంకులు పొందుతారు, మంచి మార్కులు సంపాదిస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు. పిల్లల ద్వారా తల్లిదండ్రులు కూడా మంచి గౌరవం పెరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా సన్మాన యోగాలు తప్పనిసరిగా కనబడుతూ ఉన్నాయి ఇక్కడ. అలాగే సింహరాశి వారిలో విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకున్నటువంటి వారిలో ప్రయత్నం చేయండి. మిగిలిన పని మొత్తం భగవంతుడి దగ్గర నుండి చూసుకుంటాడని చెప్తాం. అంత ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సింహరాశి వారికి ఈ మే నెలలో విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి. అలాగే ప్రైవేటు పరమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ తప్పనిసరిగా ఉంటాయి. అది కూడా వాళ్ళు కోరుకున్నటువంటి స్థలానికి బదిలీలు ట్రాన్స్ఫర్స్ జరుగుతూ తద్వారా ఆర్థికంగా మెరుగుపడుతూ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ జరిగేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడతాయి. ఇంకా రియల్ ఎస్టేట్ వ్యవహారానికి వస్తే నిజంగా అఖండమైనటువంటి రాజయోగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అవసరానికి కావాల్సినటువంటి డబ్బులు, కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు, ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వెంటనే తద్వారా వచ్చేటువంటి లాభాలు ఇదంతా కూడా చూస్తూ వాళ్ళకి ఇంతకాలం ఉన్నటువంటి ఏదైతే బాధలు ఉన్నాయో ఆ బాధలు మొత్తం కూడా పటాపంచలైపోయి ఆర్థికంగా సంపూర్ణంగా లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా సినీ పరిశ్రమ వీళ్ళకి ఏదో ఒక అదృష్టం పట్టబోతోంది. ఇది గమనించి ప్రతి ఒక్క వ్యక్తితో సన్నిహితంగా ప్రేమగా గనక మసులుకోగలిగితే 100% వీళ్ళకి మంచి యోగమైనటువంటి కాలం రాబోతోంది. కొంచెం జాగ్రత్త పడండి. అడుగు వేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి. ఒక్కసారి అడుగు వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం ఉండదు. అవకాశాలు అంత ఉన్నతంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా సింహరాశి వారికి మే నెలలో. అలాగే ఈ షేర్ మార్కెట్ చేసేటువంటి వాళ్ళకు కూడాను వీళ్ళు కూడా లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంతకుముందు ఈ వ్యాపారం ద్వారా చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా తీరిపోయి రుణ విముక్తి కలిగి సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు. నిజంగా షేర్ మార్కెట్ గురించి నేను అంత పాజిటివ్గా ఆలోచించినటువంటి వ్యక్తిని కూడాను సింహరాశి వారికి ఈ నెలలో పాజిటివ్గా ఉంటుంది. అంత ముందు చేసినటువంటి రుణ బాధలు తీరిపోతాయి, రుణ విముక్తులు అవుతున్నారు అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే వీళ్ళకు కూడా విజయలక్ష్మి వరించబోతోంది. వీళ్ళు ముఖ్యంగా చిన్న చిన్న ప్రయత్నాలు చేసినా అవి చూడటానికి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఒక 10% కష్టపడితే 100% రిజల్ట్, అదే 100% కష్టపడితే 1000% ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసేటువంటి ఎఫెక్ట్ని బట్టి తప్పనిసరిగా 100% వీళ్ళకు ఉండేటువంటి రిజల్ట్ ఉంటుంది. చాలా మంచి యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఏ రకంగా చూసుకున్నా కూడా సింహరాశి వారికి అన్ని రంగాల్లోనూ మంచి అదృష్టం అనేది చెప్పచ్చు మనం. మరి వీళ్ళకి ఎటువంటి దైవ చింతన అయితే బాగుంటుందంటారు ఈ నెలలో? ముఖ్యంగా సింహరాశి వారికి ఆదిత్య హృదయ పారాయణ చేయండి, ఇంకా ఉన్నతంగా ఉంటుంది. ప్రతి నిత్యం ఆదిత్య హృదయం అనేటువంటిది వినండి చక్కగా. ప్రతి ఆదివారం గోధుమ రవ్వతో తయారు చేసినటువంటి కేసరి సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టి మీకు చేతనైనటువంటి వాళ్ళకి 4 పంచండి. తప్పనిసరిగా ఇంకా పరిపూర్ణమైనటువంటి కార్యదక్షత, కార్యాలు అనుకున్నటువంటి సమయానికి ఇంకా తొందరగా పూర్తయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓకే గురుగారు, మరి మే నెలలో సింహరాశి వారి గ్రహస్థితి గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.